మన ప్రభుత్వం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా కూడా పిల్లల్ని స్కూల్కి పంపకుండా కూలీ పనులకు పంపుతూ ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకోసం, ఎవరి కోసం? ఇలా అయితే మన దేశం ఎలా అభివృద్ధిలోకి వస్తుంది? ఈనాటి బాలబాలికలే కదా రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులు. అందుకే పిల్లలను స్కూల్కు వచ్చేలా వారి తల్లిదండ్రులకు చెప్పి పిల్లలను స్కూల్కు పంపించేలా మోటివేట్ చేసిన ఒక తెలివైన టీచర్ కథ. ఊళ్ళో పిల్లలందరూ సడన్ గా కనిపించకపోవటంతో వారి తల్లిదండ్రులు కంగారు పడుతూ వెతకసాగారు. బడికి వెళ్ళని పిల్లలు మాత్రమే కనిపించటం లేదన్న విషయం అర్థమై వెంటనే కోపంతో బడికి వెళ్తారు. పిల్లలు, మీకు చదువుకోవడం ఇష్టం లేదా? మరి బడికి రాకుండా కూలి పనులకి ఎందుకు వెళ్తున్నారు? నాకు మంచిగా చదువుకొని డాక్టర్ కావాలని ఉంది టీచర్. నాకు కూడా పెద్దయ్యాక మంచి జాబ్ చేయాలని ఉంది టీచర్. ఏంటి టీచర్, మా పిల్లల్ని మాకు తెలియకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిల్లు? మీ బడికి పంపమని మీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? అసలు మీరెవరు మా పిల్లల్ని తీసుకురావడానికి? మా పిల్లలు మా ఇష్టం, బడికి పంపమని చెప్పం కదా, ఊరికే పంపుతాం. ఏం చేసుకుంటావో చేసుకో. అవునా, సరే మీ ఇష్టం. కానీ వెళ్లే ముందు ఒక్కసారి 10 నిమిషాలు నేను చెప్పేది వినండి. రాజయ్య. నమస్కారం మేడం, ఈవిడ మెహబూబి గారు, మన జిల్లా కలెక్టర్. అందరికీ నమస్కారం. నేను మీ ఊరి అమ్మాయిని, నన్ను గుర్తుపట్టారా? అరే, నువ్వు పాషా కూతురువి కదా? భలే గుర్తుపట్టారు. నేను పాషా కూతుర్ని. మా నాన్న తాత కూడా మీలాగే రైతు కూలీలు. కానీ నన్ను వాళ్ళు కూలికి తీసుకువెళ్ళలేదు, కష్టపడి చదివించారు. నేను ఇష్టపడి కష్టపడి చదువుకున్నాను. ఇప్పుడు IAS అయ్యాను. చూడండి, కష్టం అనుకుంటే కష్టం, బాగా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి అనుకుంటే ఏదీ కష్టం కాదు. చదువు మనిషిని ఉన్నతంగా మారుస్తుంది, గొప్ప దారి చూపిస్తుంది. పిల్లలకు ఏది ఇచ్చినా భవిష్యత్తులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చదువు మాత్రం వారితోనే ఉంటుంది. అర్థం చేసుకోండి. నమస్తే మేడం, రండి. నా పేరు సావిత్రి, మీ అందరికీ నేను తెలుసు కదా. తెలియకపోవడం ఏంటి? నువ్వు సాంబలక్ష్మి బిడ్డవు కదా. అవును, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదివాను. మా నాన్న చనిపోతే కూడా మా అమ్మ కష్టపడి నన్ను చదివించింది. నేను ఇప్పుడు SIగా ఉద్యోగం చేస్తున్నాను. మా అమ్మాయిని కూడా నేను బాగా చదివించాను. తను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేస్తుంది. చదువు చెప్పించడం అంటే ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో చెప్పించడం కాదు. మీ వంశానికి, మీ ముందు తరానికి గొప్ప మలుపది. మీ ముందు తరాలకు మంచి భవిష్యత్ అది. మా అమ్మ నన్ను చదివించకపోయి ఉంటే నేను ఇంత దాన్ని కాకపోయి ఉండేదాన్ని. నా బిడ్డ కూడా మంచి పొజిషన్లో ఉండేది కాదు కదా. అర్థం చేసుకోండి. నన్ను గుర్తుపట్టారా? అవును, నేనే. నేను ఇక్కడి దాన్నే, ఇక్కడే పుట్టాను, మీ మధ్యలోనే పెరిగాను. మా నాన్న కూడా నన్ను బాగా కష్టపడి చదివించాడు. నేను ఇప్పుడు పెద్ద లాయర్ని, లక్షలు లక్షలు సంపాదిస్తున్నాను. నెలకే, అది చదువు విలువ. నేనే కాదు, నా కొడుకు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. పేదరికాన్ని తట్టుకొని ముందుకు వెళితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువు లేకపోతే అదే పేదరికంలో మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు అలాగే ఉంటారు. ఆలోచించండి. చూడండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. వరి పంటను కంకులు ముదరక ముందే కోస్తారా? పోనీ మామిడికాయలను టెంక ముదరక ముందే కోసి మార్కెట్లోనికి పిందెలను పంపుతారా? కదా. అంటే పంట చేతికి రాకముందే కోయని మీరు పిల్లల భవిష్యత్తుతో ఇలా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఇంకా పసిపిల్లలు, వాళ్ళు ఇంకా పిందెలే. వాళ్ళు పనికి కాదు, కూలికి కాదు, బడికి వెళ్ళాలి. మీరు పూట కూలీలాగా కష్టపడుతున్నారే, వాళ్ళు కూడా జీవితాంతం మీలాగే కష్టపడాలా? వాళ్ళ పిల్లలు కూడా మీలాగే కష్టపడాలా? వీళ్ళను బడికి పంపితే వృద్ధిలోకి వస్తారు. వీళ్ళ తరం, వీళ్ళ తర్వాత తరం కూడా బాగుపడుతుంది. వీళ్ళను బడికి పంపక వీళ్ళ తరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఆలోచించండి. మీ తరాలు, మీ వారసులు, మీ వంశం ఎప్పటికీ ఇలాగే ఉండాలా? ఇలాగే ఉంటారా? మీ ఊరిలో వాళ్ళు చదువుకొని కష్టాన్ని ఎదుర్కొని ఎంత వృద్ధిలోకి వచ్చారో చూశారు కదా.
వీళ్ళలా ఉండాలా? ఇప్పటికీ ఇలాగే ఉండాలి. కష్టాలుంటాయి, కొన్నింటి భరించాలి. ఒక్కసారి ఆలోచించండి. అమ్మా, మొదట మీరు చెప్పితే కోపం వచ్చింది. మా పిల్లలు తీసుకొచ్చారని కడుపు మండిపోయింది. కానీ మా కళ్ళు తెరిపించారు మీరు. అవునమ్మా, కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంటే 4 డబ్బుల కోసం ఆశపడ్డాం. కష్టమైనా సరే ఇప్పటి నుంచి మా పిల్లలను బడికి పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం అడగగానే వచ్చారు మీ అందరూ. థ్యాంక్స్. అయ్యో, నిజానికి మేమే థ్యాంక్స్ చెప్పాలి నీకు. అవును మేడం, మా ప్రొఫెషన్లో పడి ఈ ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాం. ఇక నుండి ప్రతి నెల ఈ ఊరికి వస్తాం. మేము చేయగలిగిన హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆ రోజు ఇంటికి వెళ్ళగానే సంతోషంతో మా అమ్మని హత్తుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నీవు ఇచ్చిన ఈ ఐడియా వల్లనే ఇలా ఆ ఊర్లో చదువుకొని కష్టపడి విజయాలు సాధించిన వాళ్ళని స్కూల్ కి రప్పించి పిల్లల తల్లిదండ్రులను మోటివేట్ చేయించే ఐడియా ఇచ్చి సక్సెస్ అయ్యేలా చేశావు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అలా ఆ రోజు నుండి ఆ ఊరిలోని పిల్లలందరూ బడికి వెళ్ళటం మొదలు పెట్టారు. అలా కష్టపడి చదువుకొని రేపటి తరానికి మంచి పునాదులు వేశారు.